దగ్గరగా యాచారం అనేది మీకు అందరు తెలుసు. నందివనపర్తి యాచారం ఇది హాట్ కేక్ ఉన్నటువంటి ఏరియా కాబట్టి ఇన్వెస్ట్ చేసేవాళ్ళు అందరు ఫ్యూచర్ ఆలోచన చేసేవాళ్ళు ఖచ్చితంగా ఫ్యూచర్ సిటీలో తీసుకోవాల్సిందే. ఇది మొత్తం వచ్చేసి మనకు 40 ఫీట్ రోడ్, మిడిల్ అన్ని 30 ఫీట్ రోడ్స్ ఇవ్వడం జరిగింది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు మళ్ళీ మీ ముందుకి ఒక సరికొత్త వెంచర్ అయితే తీసుకోవడం జరిగిందనమాట. ఈ రోజు గ్రాండ్ లాంచింగ్ అయితే ఉంది. సో సార్ని అడిగి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకునే ప్రయత్నం. వెంచర్ ఎక్కడ ఉంది, ఎందుకు ఈ లొకేషన్ మీరు ఎంచుకోవడానికి కారణం ఏంటి? ఇది లొకేషన్ వచ్చేసి మనకు నక్కడ్త మేడిపల్లి అని మనకు సాగర్ హైవే నుంచి జస్ట్ 4 కిలోమీటర్ డిస్టెన్స్లో మనకు ఈ వెంచర్ ఎస్టాబ్లిషన్ చేయడం జరిగింది. ఇది మేము ఎంచుకోవడానికి కారణం మేమే కాదు, గవర్నమెంట్ ఎంచుకుంది యాక్చువల్. ఎందుకంటే ఇంత ముందుకు మనకు హైదరాబాద్ ఉండేది, నెక్స్ట్ హైటెక్ సిటీ వచ్చింది, తర్వాత 4th సిటీ అని వాళ్ళే ఎంచుకున్నారు. కాబట్టి ఆ ఉద్దేశంతో ఒక మహత్తరమైన ఒక మంచి కార్యక్రమంలో ఒక మంచి వెంచర్ తీసుకోవాలనే ఉద్దేశంతో కస్టమర్కి దగ్గరగా మంచి రేట్స్ తక్కువ రేట్లో ఇవ్వాలనే ఉద్దేశంతో తీసుకున్నటువంటి ఒక వెంచర్ ఇది. జస్ట్ సాగర్ హైవేకి జస్ట్ 4 కిలోమీటర్స్, 4th సిటీకి ఇది మనకు వచ్చేటువంటి 4th సిటీకి 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇది మనకు అవైలబుల్గా రేట్ల పరంగా కానీ కస్టమర్కి వీలుగా తీసుకోవాలని ఉద్దేశంతో మేము తీసుకోవడం. ఓకే, ఇప్పుడు ఇది ఈ లొకేషన్ అంతా బాగుంది. సాగర్ హైవేకి లెఫ్ట్ సైడ్ మనదంతా 4th సిటీ స్టార్ట్ అయిపోయింది. సో మనకి ఎల్బీ నగర్ నుంచి చూసుకున్నట్టయితే ఎంత దూరంలో? ఎల్బీ నగర్ వచ్చేసి మనకు జస్ట్ 45 కిలోమీటర్సే. ఓఆర్ఆర్ మనం ఎల్బీ నగర్ అనేది ఇప్పుడు కౌంటింగ్ కాదు, ఎందుకంటే ఓఆర్ఆర్ మనకి ఎగ్జిట్ కాబట్టి రౌండ్లో ఉన్నాం కాబట్టి జస్ట్ 32 కిలోమీటర్స్లో మనకు రీచ్ అవుతాం. హైవే ఫేసెస్ ఎక్కడ కూడా వెహికల్ ఆగాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ సైట్లకు వచ్చేటువంటి పెద్ద రోడ్స్ కూడా మనం ఉంది కాబట్టి అవైలబుల్ తోటి మేము సైడ్. ఇది ఎలాంటి టైప్ ఆఫ్ లేఅవుట్ సార్? ఇది మీన్స్ కన్వర్షన్ చేస్తూ మనం ఇచ్చినటువంటి డెవలప్మెంట్ చేస్తూ మనం చేస్తున్నాము. ఇప్పుడు ఎఫ్సిడే పరిధిలో ఉంది ఇది, అది లాంగ్ ప్రాసెస్ ఉంది కాబట్టి కన్వర్షన్ చేసి ప్లాట్స్ కస్టమర్కి ఇవ్వడానికి మేము నిర్ణయం చేసుకున్నాం. ఇది టోటల్ ఎన్ని ఎకరాల వెంచర్? టోటల్ వచ్చేసి ఇది 21 ఎకర్స్ అండి. దీంట్లో ఫస్ట్ ఫేజ్లో 10.5 ఎకర్స్ మేము రిలీజ్ చేయడం జరుగుతుంది ఈరోజు. దాంట్లో ఆల్రెడీ బుకింగ్ కూడా మీరు చూస్తుంటే ప్రభంజనం స్టార్ట్ అయిపోయింది. అసలు మామూలు బుకింగ్స్ వచ్చినాయి. 4th సిటీ పేరుతోటి చాలా బుకింగ్స్ అవుతుంది. సంతోషం అండి, చాలా చాలా హ్యాపీగా ఉంది. ఫేజ్ 2 కూడా మేము తొందరలో రిలీజ్ చేస్తాం. ఇప్పుడు ఓన్లీ డెవలప్మెంట్ స్టార్టింగ్లో ఉన్నాం. యాక్చువల్లీ మేము ఓపెన్గా చెప్తున్నా ఇక్కడ మీకు ఇది జస్ట్ 3 monthsలో ఇదే ప్రైస్ మాకు 9,500 అయ్యే అవకాశం 100% ఉంది. ఎందుకంటే వెరీ క్లోజ్ టు మన ఇప్పుడు రేడియల్ రోడ్స్ కానీ ఇవన్నీ కంటిన్యూ రోడ్ వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది. వచ్చేటప్పుడు కూడా చూసాను. ఇప్పుడు అది ఎన్ని ఫీట్ల రోడ్ సార్ ఇప్పుడు మన వెంచర్? యాక్చువల్లీ ఇప్పుడు వచ్చేసి అది 300 ఫీట్ రోడ్. ప్రజెంట్ మాత్రం స్పీడ్గా వర్క్ మనకు హైవేస్ కలపాలి కాబట్టి మనకు గ్రీన్ ఫీల్డ్ రోడ్ కలిపేటువంటి 200 ఫీట్ రోడ్ ఆల్రెడీ శాంక్షన్ అయింది. ఇప్పుడు వర్క్ కూడా నడుస్తుంది, మీరు వీడియో చూసుకోవచ్చు. అక్కడ తీసుకుంది కూడా మనకు రాఘవేంద్ర వాళ్ళది, పొంగులేటి శ్రీనివాస వాళ్ళ కన్స్ట్రక్షన్ వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళ టార్గెట్ ఏంటంటే ఎక్కడ కూడా ఫెయిల్యూర్ కాలేదు. 2-3 monthsలో క్లోజ్ చేస్తారు వాళ్ళు. మేము తీసుకున్నప్పుడు ఆ రోడ్ శాంక్షన్ కాలేదండి, అనుకోకుండా ఇప్పుడు అయింది కాబట్టి మాకు చాలా హ్యాపీగా ఉంది. ఇది ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి చాలా మంచి రిటర్న్స్. రోడ్ మీద వచ్చిన ప్రతి కస్టమర్ ఇక్కడ డిస్కస్ చేస్తున్నారు రోడ్ గురించి. అంటే తెలిసిపోయింది చాలా మందికి, ఓకే ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే చాలా బాగుంటుందనే ఉద్దేశంతో చాలా మంది ఇన్వెస్టర్స్ చాలా మంది వస్తున్నారు. అలాగే దీని ప్రైస్ ఎంత కోట్ చేస్తున్నారు? ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఈ రోజు కనుక బుకింగ్ ఉంటే ఒక 35-45 డేస్ వరకు 6,500 వరకు ఇప్పుడు ప్రజెంట్ తీసుకోవడం జరుగుతుంది. తక్కువ పెట్టారు అంటే ఇది కస్టమర్కు మేము ఉద్దేశించి డైరెక్ట్గా సేల్స్ పెట్టడానికి, అంటే తక్కువ మార్జిన్ తోటి ఉన్నంతలో క్లోజ్ చేయాలనే ఉద్దేశంతో ఫస్ట్ ఫేజ్ రిలీజ్ చేయడం జరిగింది. సెకండ్ ఫేజ్ అంటే ఆటోమేటిక్ డెవలప్మెంట్ ఉంటుంది కాబట్టి ఆ టైంలో పెంచే అవకాశం ఉంది. ఇప్పుడు మేము ఆఫర్ కింద ఈరోజు 6,500 ఈరోజు బుకింగ్ ఉంటే ఇంకా మ్యాక్సిమం క్లోజ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈ సరౌండింగ్ లో 4th సిటీలో 6,500 అనేది మీదే లీస్ట్ ప్రైస్ అనుకుంటాను. ఇప్పుడు మేము ఇంతకుముందు మీరు కూడా ఇంతకుముందు చేశారు, అక్కడ కూడా కస్టమర్ కి వీలుగా ఉన్నటువంటి ప్రైస్ ని సెలెక్షన్ చేస్తున్నాం. ఇక్కడ కూడా అలానే ప్రయోగం చేసినాం కాబట్టి చాలా హ్యాపీగా ఉంది. నాకు తెలిసి విత్ ఇన్ 2 months కూడా పట్టదు. 100% అండి. మందిని చూస్తే అసలు ప్లాట్స్ అయిపోతట్టు గుర్తుంది. ఈ రోజు అంత ప్రపంచం స్టార్ట్ అయిపోయింది. ఏం లేదండి, ఇన్వెస్ట్ చేసేవాళ్ళు అందరు ఫ్యూచర్ ఆలోచన చేసేవాళ్ళు ఖచ్చితంగా ఫ్యూచర్ సిటీలో తీసుకోవాల్సిందే. అంతే 100% ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన ఏరియా ఫ్యూచర్ సిటీ ఇప్పుడు ప్రజెంట్. ఇందులో ఎన్ని ఫీట్ల రోడ్స్? ఈ రోజు మనం ఇప్పుడు ప్రజెంట్ నిలబడ్డ సెంటర్ రోడ్ సార్. మనము ఇది మొత్తం వచ్చేసి మనకు 40 ఫీట్ రోడ్, మిడిల్ అన్ని 30 ఫీట్ రోడ్స్ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక 1 ఎకర్లో గెస్ట్
హౌస్ కూడా మనం ప్లాన్ సో చేస్తాం. ఇప్పుడు ఇది వెంచర్ నేమ్ ఏంటి, ఈ వెంచర్లో ఏమేమి ఎమ్యూనిటీస్ మీరు ప్రొవైడ్ చేస్తున్నారు, ఎలాంటి డెవలప్మెంట్ చేయబోతున్నారు ఒకసారి వ్యూవర్స్కి చెప్పండి. ఓకే, మా వెంచర్ పేరు వచ్చేసి రాజధాని 4th సిటీగా పెట్టుకోవడం జరిగింది. ఇది మనకు డెవలప్మెంట్ వచ్చేసి ఇక్కడ మ్యాంగో ట్రీస్ ఒక ప్లాట్కు అంటే ఒక 8 మ్యాంగో ట్రీస్ పెట్టడం జరుగుతుంది. విత్ కన్వర్షన్ చేసి ఇస్తున్నాం. దాంతోపాటు నెక్స్ట్ ఇక్కడ 1 ఎకర్లో గెస్ట్ హౌస్ ప్రతి ఒక్కరు మెంబర్షిప్ తీసుకోవడం అవకాశం ఉంది. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఫ్రీగా, ఎందుకంటే దగ్గర కదా అందరూ ఈ మధ్యన గెస్ట్ హౌస్ కల్చర్ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా అది కస్టమర్స్కి ప్రొవైడ్ చేయడానికి మేము ఉద్దేశంతో అన్ని క్లీన్ చేసేసి మా 3 years మెయింటెనెన్స్ ఇవ్వడం జరుగుతుంది. జస్ట్ మీరు కొని ఇక్కడ వదిలేయండి, 3 years మా బాధ్యతనే అండి ప్లాట్ విషయంలో. మిగతాదంతా ప్రాసెస్ అంతా మీకు తెలుసు. అంటే ఈ స్టార్టింగ్ ప్లాటింగ్ సైజ్ ఎంత ఉంది సార్ మన దగ్గర? స్టార్టింగ్ ప్రైజెస్ వచ్చి 121 వచ్చి ఒకటి 181 పాయింట్, నెక్స్ట్ 363, 200 అలా మనం డివైడ్ చేసుకోవాలి సార్. డిఫరెంట్ డిఫరెంట్గా గుంట కూడా కస్టమర్ తీసుకునే విధంగా మీరు ప్లాన్ చేశారు. అంటే ప్రతి మిడిల్ క్లాస్ పర్సన్ తీసుకునే విధంగా వీళ్ళ వెంచర్ అయితే రెడీ చేస్తున్నారండి. మంచి ప్రైమ్ లొకేషన్లోనే ఉంటుంది. లొకేషన్ వైజ్ వచ్చేసరికి ఇది ఏ లొకేషన్, ఏ మండలం, ఏ డిస్ట్రిక్ట్ కింద చెప్పండి. లొకేషన్ వచ్చేసి ఇది మనకు యాచార మండల్లో నక్కడత మేడిపల్లికి రెవెన్యూలో వస్తుంది. యాచార మండల్లో వస్తుంది కాబట్టి మనకు రిజిస్ట్రేషన్ వచ్చేసి SRO ఉంటుంది. కాబట్టి దగ్గరగా యాచారం అనేది మీకు అందరు తెలుసు, నందివనపర్తి యాచారం ఇది హాట్ కేక్ ఉన్నటువంటి ఏరియా కాబట్టి ఇది ఈ మనకు నక్కడత మేడిపల్లికి వచ్చేటువంటి లొకేషన్ అండి. ఏమైనా ఆఫర్ ఉందా సార్ ఈరోజు? యాక్చువల్లీ నిజంగా చెప్పాలంటే ఆఫర్ ఈరోజు చిన్న గిఫ్ట్లు ఇవ్వడం జరిగింది. స్పాట్ పేమెంట్ వాళ్ళకు ఒక 30 daysలో కనుక స్పాట్ పేమెంట్ ఉంటే 25 grams సిల్వర్ ఇవ్వాలని మేము అంటే ఎప్పటి వరకు సార్ టైం చెప్పండి. ఇది 45 days నుంచి. అంటే ఏ రోజు నుంచి? అంటే ఈ రోజు నుంచే స్టార్ట్ అవుతుంది. ఈ రోజు అంటే డేట్ తో సహా చెప్పండి. ఓకే రైట్. ఈ రోజు డేట్ వచ్చేసి మనకు 17th. ఈ రోజు లాంచింగ్ లో ఉన్నాం. ఈ రోజు 17th మార్చ్ నుంచి మనకు 45 days కౌంటింగ్ ఉంటుంది. మీరు ఏ రోజు బుకింగ్ ఇచ్చినా మీకు రిజిస్ట్రేషన్ బట్టి మీకు ఇచ్చినటువంటి 30 daysలో పేమెంట్ కనుక వస్తే మేము 25 grams సిల్వర్ ఇవ్వడానికి మేము ఆఫర్ పెట్టడం జరిగిందండి. మా వ్యూవర్స్ కోసం మంచి ఆఫర్ అయితే తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి. సో ఈరోజు మంచి ప్రైమ్ లొకేషన్లోనే ఈ వెంచర్ అయితే రెడీ చేస్తున్నారు. మళ్ళీ ప్రీమియం ప్లాట్స్ కావాలనుకుంటే 1 month తర్వాతనో 2 months తర్వాత పోస్ట్పోన్ చేసుకుంటే మాత్రం మీకు ప్రీమియం ప్లాట్స్ అయితే దొరకవండి. సో మంచి ప్లాట్స్ కావాలంటే ఇమీడియట్గా మీరు సార్ నెంబర్ అయితే మీకు డిస్ప్లే మీద ఇవ్వడం జరుగుతుంది అనమాట. వెంటనే కాల్ చేసి సైట్ విజిట్ చేయండి. సైట్ విజిట్ చేసిన తర్వాతనే మీ నిర్ణయం అనేది తీసుకోండి. సో అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.